జై తెలంగాణ, జై తెలంగాణ, జై సింగరేణి. జై సింగరేణి. నేను చేయలేకపోతే ఎవరు లేపరా? అని చేయి ఒకసారి పిడికిలేతారా ప్లీజ్ అందరు? జై తెలంగాణ. మా ఆడపిల్లలకు ప్రత్యేకంగా జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా బాయి బాట అనే కార్యక్రమం పెట్టుకొని అన్ని బాయిల దగ్గరికి పోయి అన్ని ఓపెన్ కాస్ట్ మైన్ల దగ్గరికి పోయి కార్మికులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేటటువంటి ప్రయత్నంలో ఇవాళ భూపాలపల్లికి కూడా రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన భూపాలపల్లిలో ఒక 4 అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్నాయి, 2 ఓసీపీలు ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ఒక 5300 మంది వరకు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి గత 20 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగంగా, ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో భాగంగా ఎప్పుడైనా సరే నేను సింగరేణి కార్మికుల కోసమే పనిచేసిన, సింగరేణి కార్మికులతోనే కలిసి ఉన్న. మన అనుబంధం ఇవాళది కాదు, ఉద్యమకాలం నుండి ఉన్నటువంటి అనుబంధం. అనేక హక్కులు, అనేకమైనటువంటి అంశాలలో మీతో పాటు కలిసి నడిచినటువంటి వ్యక్తిని నేను. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మిగతా నాయకులు కాంట్రాక్టర్లతో పనిచేస్తే నేను మాత్రం కార్మికుల కోసమే పనిచేసిన. ఒక్కొక్కటి మైన్యూట్గా అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ని టేకప్ చేసి వాటిని నాకు వీలైనంత వరకు పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేసిన. మా తమ్ముడు నేను రాగానే చెప్తున్నాడు, అక్క జేఎంఐటీ వాళ్ళు నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చిరని. ఆ జేఎంఐటీ వాళ్ళు ఆనాడు, జేఎంఈటీ వాళ్ళు ఆనాడు అధికారంలో మేము ఉన్నప్పుడు వచ్చి అండర్ ఏజ్లో ఉన్నామక్క మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఫైట్ చేసి ఎగ్జామ్షన్ ఇప్పించి వారిని అండర్ ఏజ్ ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేసేటట్టు చేయడం జరిగింది ఆనాడు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మైన్యూట్ ఇష్యూస్లో సింగరేణిలో కార్మికుల పక్షాన నిలబడి పనిచేసినటువంటి మీ సోదరిగా ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించడం జరిగింది, తెలంగాణ రక్షణ సేన పేరుతో. ఆ తెలంగాణ రక్షణ సేనకు మీ అందరి ఆశీర్వాదం కావాలి, మీ అందరి మద్దతు కావాలి అని వెళ్ళిన ప్రతి చోట కూడా సింగరేణి కార్మికుల ఆశీర్వాదం తీసుకుంటున్నా. అట్లనే టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ భూపాలపల్లి సింగరేణి కార్మికుల యొక్క ఆశీర్వాదం కూడా కావాలని వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ గని కార్మికుడి కష్టం మామూలుగా లేదు. ఇదే పర్టికులర్ అండర్ గ్రౌండ్ మైనే చూసుకోండి, కనీసం మంచినీళ్ళు కూడా లోపల లేనటువంటి పరిస్థితి, బాటిళ్ళు మనకు లోపలికి మోసుకుని పోయేటటువంటి పరిస్థితి. అది ఓన్లీ ఇక్కడ కాదు, సింగరేణి వ్యాప్తంగా కూడా ఒకటే కండిషన్ ఉన్నది, మంచి గాలి లోపలికి ఇవ్వలేకపోతున్నారు, మంచి నీళ్లు లోపలికి ఇవ్వలేకపోతున్నారు. ఈ రెండైతే మనిషికి ప్రాథమికమైనటువంటివి, ఇవి కూడా ఇవ్వలేకుండా మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అందుకే నేను పోయిన ప్రతి చోట చెప్తున్నా, భూపాలపల్లి గడ్డ నుండి వెలిశాల గ్రామం పోరాటాల స్ఫూర్తితోని పోరాటం చేసే ఈ భూపాలపల్లి గడ్డ మీద నేను మళ్ళొకసారి మేనేజ్మెంట్కి చెప్తా ఉన్నా, కనీస మానవ హక్కులైనటువంటి నీళ్లు గాలిని మీరు సప్లై చేయండి. దాంట్లో కక్కుర్తి పడకండి, దాంట్లో లంచం తీసుకోకండి, దాంట్లో అవినీతికి స్కోప్ ఇవ్వకండి. అంటే వేరే దగ్గర తీసుకోమని కాదు, మినిమం వీటిలో క్వాలిటీ ఉండాలి, వాటర్ ఉండాలి. ఆ విషయంలో యాజమాన్యం శ్రద్ధ పెట్టాలి. నిన్న మొన్నటి నుంచి ఆఫీసర్లు ధర్నా చేస్తున్నారు, వాళ్ళకు రావాల్సిన పిఆర్పిలో కూడా వస్తలేదు, లేట్ అవుతుందని ధర్నా చేస్తున్నారు. ఆఫీసర్లకు సపోర్ట్ చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయొచ్చు? మీరు మా కార్మికుల కోసం నీళ్లు మంచిగా ఇచ్చినప్పుడు, మీరు మా కార్మికులకు ఛార్జ్ షీట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు, మీరు మా కార్మికులకు మెమోలు ఇవ్వకుండా ఉన్నప్పుడు, మీరు మా కార్మికులకు గేట్ మీటింగ్ అటెండ్ అవుతామంటే నోటీస్ ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మేము కూడా ఆఫీసర్ల పక్షాన ఉంటాం. ఎందుకోసం ఉంటామంటే ఇవాళ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆఫీసర్లకు పిఆర్పి రావాలి అని అంటే ఆ పిఆర్పిలో కూడా 50% లంచమియమని అడిగిన డిప్యూటీ సీఎం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం. మన కర్మానికి అంత అవినీతి ఉన్నటువంటి రాష్ట్రం. డైరెక్ట్గా ఆఫీసర్లను బట్టి విక్రమార్క గారి ఆఫీస్ నుండి లంచం అడిగినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళకు కూడా మద్దతు ఇస్తాం, కానీ ఎప్పుడు మద్దతు ఇస్తాం? మీకు కరెక్ట్ పనిముట్లు ఇవ్వాలని చెప్పి ఆఫీసర్లు కోరినప్పుడు మద్దతు ఇస్తాం. ఇవాళ కోల్ కట్టర్స్ ఉన్నారు. నిన్న మొన్ననే తమ్ముడు శ్రీరాములు ప్రశాంత్ అని ఒక డెటనేటర్ వేలి చేతు ఇబ్బంది అయిన పరిస్థితి ఇదే మైండ్లో జరిగింది. ఎందుకు జరిగింది? ఆ డెటనేటర్లు సప్లై చేసే కంపెనీ నాసి రకం డెటనేటర్లు ఇస్తుందని పదే కార్మికులు చెప్పినా కూడా ఆఫీసర్లు పట్టించుకోకుండా ఆ సంస్థతో కుమ్మక్కైంది. కాబట్టి ఇవాళ నా తమ్ముడి చేతికి గాయమైంది. లేకపోతే అవుతుందా? అదే ఆఫీసర్లు అయితే వాళ్ళ లైఫ్ అట్లా రిస్క్లో పెట్టుకుంటారా? మేము ఒకటే కోరుతా ఉన్నాం ఆఫీసర్లని, సింగరేణి అంటే 1 విజన్ 1 ఫ్యామిలీ ఉండాలి. మైనర్కైనా ఆఫీసర్కైనా ఒకటే విజన్ ఉండాలి. ఆఫీసర్ సేఫ్టీ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో మైనర్ కార్మికుడు సేఫ్టీ సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్ ఉండాలి. కానీ ఇలా ఏం జరుగుతుంది?
2 విజన్స్ 2 ఫ్యామిలీస్ అయిపోయినాయి సింగరేణిలో. అటువంటిది కుదరదు. దానికోసం పోరాటం చేయడానికే మేము మీ దగ్గరకు వచ్చినాం. ఒకటి, ఇప్పుడు బొగ్గుబాయిలు ఉండి లోపలికి దిగుతున్నటువంటి వాళ్ళ సేఫ్టీ కోసం మాట్లాడడం. 2, అతి ముఖ్యమైన సమస్య, మొత్తం సింగరేణి వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 1200 మంది రిటైర్ అవుతూ ఉంటారు. ఆ 1200 మందికి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా టీబీజీ కేసులో గౌరవాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు వెంటబడి ఏం చేసినాం, ఖచ్చితంగా మెడికల్ బోర్డు పెట్టాల్సిందే, యాజ్ ఎ రైట్ కార్మికుడికి ఇవ్వాల్సిందే. అంతకుముందు ఉన్న విఆర్ఎస్ స్కీమ్ని తీసి డిపెండెంట్ ఉద్యోగాల స్కీమ్ తీసుకొచ్చినాం. కారుణ్య నియామకాలు అనే పేరు పెట్టినాం. రెగ్యులర్గా అది జరగాల్సింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలలైంది, కార్మికుడు కంట తడి పెడతా ఉన్నాడు, గోసపడతా ఉన్నాడు. నిన్న ఒక మైన్ మీద పోతే పాపం చంద్రయ్య అనే పెద్ద మనిషి ఆయన బాధపడ్డాడు. 5 నెలలు ఉందక్క నేనేం చేయాలని టెన్షన్ పడతాను. ఇప్పుడు వచ్చిన సమ్మన్న కూడా 12 నెలలు ఉంది, మా పరిస్థితి ఏందని అడుగుతా ఉన్నాడు. నేను సింగరేణి గని కార్మికులే కాదు, ఇవాళ ఆర్టీసీ కార్మికులు ప్రతి ఒక్కరిని కార్మికుల్ని కన్నీళ్ళు పెట్టిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. ట్రేడ్ యూనియన్స్ ఇప్పుడు లేవు, రద్దయిపోయినాయి. ఎన్నికలు ఎప్పుడైతే దేవుడికే ఎరక, పెట్టేటట్టు కూడా వాళ్ళు కనబడతలేరు. మరి ఈ లోపల మా కార్మికుల హక్కుల కోసం ఏం చేయాలి అని అంటే రియాజ్ అన్న, నేను, బోడ జనార్దన్ అన్న మేమందరం కూడా నిన్న మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ జూన్ 20వ తారీఖు ప్రభుత్వానికి కరెక్ట్ ఒక నెల రోజులు టైం ఇద్దాం. జూలై 20వ తారీఖు దాకా టైం ఇద్దాం. జూలై 20 లోపల మెడికల్ బోర్డు పెడతాం. ప్రతి మంత్ 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాం. పెండింగ్ ఉన్న 1200 మంది అప్లికేషన్లను కూడా అన్ఫిట్ చేసి వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పకపోతే జూలై 20వ తారీఖు నాడు నేను నిరాహార దీక్షకు దిగబోతా ఉన్నా. ఖచ్చితంగా ఈ కార్మికులకు న్యాయం జరగాలంటే, ప్రభుత్వాన్ని కదిలించాలంటే గాంధీ మార్గంలోనే ఉద్యమాలు చేయాలి. మొన్న ఖమ్మంలో కూర్చున్నాం నిరాహార దీక్షకి, 750 మందికి ఇల్లు కూలగొడితే 400 మందికి అక్కడనే ఇల్లు ఇప్పించుకోగలిగినాం. అదే స్ఫూర్తితో చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ గత 5 రోజులు తిరుగుతుంటే గుండె బరువెక్తా ఉంది. ఎక్కడికి పోయినా ఇదే బాధ, ఎక్కడికి పోయినా కారుణ్య నియామకాలదే బాధ. అలియాస్ నేమ్స్ ఉన్నారు, పాపం 15 మంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి అఫిడవిట్ తీసుకొని 1 టైం సెటిల్మెంట్ చేయండి. అలియాస్ పేర్లని ఏముంది, ఇబ్బంది ఏముంది? ఎంతోమంది పెద్ద వాళ్ళకు 1000 కోట్ల అప్పు తీసుకున్నోని పిలిచి 1 టైం సెటిల్మెంట్ చేస్తున్నారు, ఎగబెట్టినోని 1 టైం సెటిల్మెంట్ చేస్తున్నారు. అలియాస్ నేను పెట్టుకున్న నా కార్మికుడు ఏం తప్పు చేసిండు, పిలిచి ఒక్కసారి ఒక అఫిడవిట్ తీసుకోండి, క్లోజ్ చేయండి ఆ కేసులు. ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అంతకుముందు మేము అధికారంలో ఉన్నట్టు వదిలేయమని చెప్పి అలియాస్ పేరులో బాధ పెట్టలే. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా డిపెండెంట్ ఉద్యోగం పెట్టుకుంటే జోక్ ఆఫ్ ద సెంచరీ ఏంటంటే 10th క్లాస్ పాస్ కాలేదని విజిలెన్స్ ఎంక్వైరీ. 10th క్లాస్ పాస్ అయితే సింగరేణి జాబ్కి ఎందుకు వస్తామా? మాకు వేరే పనులు లేవా, వేరే ఉద్యోగాలు లేవా? ఇంత కష్టం ఎందుకు చేస్తాం? 10th క్లాస్ పాస్ అయితే ఎందుకు వస్తాం? ఇలా చదువుకున్న పిల్లలు వచ్చిన అది వేరే విషయం. కానీ చదువుకున్న చదువులేకపోయినా బుక్కెడు బువ్వ పెట్టిందంటే తెలంగాణ బిడ్డలకు సింగరేణియే. అటువంటి సింగరేణిలో 10th క్లాస్ పాస్ కాలేదని విజిలెన్స్ కేసులో ఇరికిచ్చి డిపెండెంట్ ఉద్యోగాలను ఆపుతా ఉన్నారు. అది కుదరదు. విజిలెన్స్ కేసుల పేరుతోని కార్మికుల్ని వేధించొద్దు. ఖచ్చితంగా కార్మికులకు ఉండే ఇబ్బందుల్ని గమనించుకొని ప్రభుత్వం డిపెండెంట్లను వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. 2వది అలియాస్ నేమ్స్ని కూడా క్లియర్ చేయాలి. ఇక 3వది, మరి మనందరికీ తెలిసిందే, కార్మికులు 40 ఏళ్ళు అవుతుంది ఒక్కొక్కరు జాయిన్ అయ్యి. ఈ 40 ఏళ్ళు క్వార్టర్లలోనే ఉన్నారు పాపం. కానీ రేపు పొద్దున రిటైర్మెంట్ అయిపోతున్నామంటే ఎక్కడికి పోవాలనో తెలియని పరిస్థితి. క్వార్టర్ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి. అందుకే ఒక ప్రపోజల్ పెడతా ఉన్నాం మేము. ఇప్పుడైతే ఏదైతే గెలిచిన సంఘం, గెలిచినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఓన్ ఇయర్ హోమ్ స్కీమ్ ఇచ్చిందో 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తామన్నారో అది ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం క్వార్టర్స్లో ఉంటున్న మీకు చిన్న క్వార్టర్స్ కాకుండా 2 క్వార్టర్స్ కలిపి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ కొన్ని మంచి క్వార్టర్స్ కట్టినట్టు గుర్తుంది నాకు. వాటిని పర్వాలేదు 1000 ఎక్కడ ఏరియా అక్కడ రామప్ప క్వార్టర్స్లో, కానీ సగం గవర్నమెంట్కి ఇచ్చింది, మన వాళ్ళకి లేరు. నో దట్స్ ఓకే. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా అంతటా కబ్జా చేసుకుంటుంది సింగరేణి క్వార్టర్స్. పోలీసు వాళ్ళు బెదిరించి కబ్జా చేసుకుంటారు, రెవెన్యూ వాళ్ళు బెదిరించి కబ్జా చేసుకుంటారు, డిప్యూటీ కలెక్టర్లు ఉంటున్నారు, అవన్నీ తెలిసిన విషయాలే. ఇంకా ఘోరం ఏంటంటే ప్రభుత్వం చెత్త అంతా తీసుకొచ్చి సింగరేణి క్వార్టర్స్ మధ్యలో వేస్తుంది. సింగరేణి ల్యాండ్లో భూపాలపల్లి చెత్త అంతా తీసుకొని ఇక్కడ డంప్ చేస్తున్నారు. అన్యాయం కదా. అంటే సింగరేణి కార్మికులు అంటే ఎట్లయిపోయిందంటే ఇది కూడా మాదే ఎక్స్టెన్షన్ అన్నట్టు అయిపోయింది. కాదు, సింగరేణికి సపరేట్ రైట్ ఉంది. సింగరేణిలకు అసలు పోలీసు వాళ్ళు ఎంటర్ కావడానికే లేదు. మా మీద కక్షతోని పొలిటికల్ పార్టీస్ రావద్దు, ట్రేడ్ యూనియన్స్ రావద్దు అంటే మరి కార్మికుడికి న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇందాక ఒక అన్న లెటర్ ఇచ్చిండు హెచ్ఎంఎస్ గురించి. హెచ్ఎంఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరు కానీ గెలుసుడు ఓడిపోవడం అన్నది దైవాధీనం. కానీ సమస్యలు లేవనెత్తడం అన్నది బాధ్యత.
ఆ బాధ్యత నెరవేర్చడానికే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. గెలుపోవటంలు మన చేతిలో ఉండవు కదా, ఎన్నికలు అవుతుంటాయి పోతుంటాయి, కానీ గెలిచినా ఓడిపోయినా ఒకటే వాయిస్లో మాట్లాడాలి. గత 20 ఏళ్ళుగా మేము అదే పని చేస్తున్నాం, ఫ్యూచర్లో కూడా అదే పని చేస్తాం. ఇంకొక ప్రపోజల్ పెడతా ఉన్నా నేను, ఇల్లు కోసం మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. సింగరేణిలో రిటైర్ అయిన ఎంప్లాయీస్కి ఎక్కడ సొంత ఇల్లు ఉండలేదు కాబట్టి సింగరేణి నుండి సపరేట్గా ఒక హౌసింగ్ బోర్డు పెట్టాలని నేను ప్రపోజ్ చేస్తూ ఉన్నా. ఎక్కడి కార్మికులకు అక్కడ ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఖచ్చితంగా ప్లాట్లు ఇవ్వాలి, ఇచ్చి గవర్నమెంట్ నుంచే సింగరేణి నుండే ఆ ప్లాట్లు పర్మనెంట్గా కొనిచ్చి ఇవ్వాలి. దానికోసం మేము ఖచ్చితంగా ఎన్నికవుతాం, అధికారంలోకి వస్తామనే విశ్వాసం నాకున్నది. అది టీఆర్ఎస్ పార్టీ కానీ హెచ్ఎంఎస్ కానీ యాజ్ ఎ పాలసీ సింగరేణికి సపరేట్ హౌసింగ్ బోర్డు పెడతాం, కార్మికులందరికీ కూడా పర్మనెంట్గా ఇండ్లు ఇస్తాం. మీన్వైల్ కార్మికులందరినీ, ముఖ్యంగా జేఎంఐటీ పిల్లలు నిన్నెవరైతే వీళ్ళు అప్లికేషన్స్ ఇచ్చినారో మీ ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయి, ఆ ప్రమోషన్స్ కోసం కూడా తప్పకుండా ఫైట్ చేస్తాం. మా ఆడపిల్లలు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఉన్నటువంటి మైన్ ఇది. ఫెసిలిటీస్ విషయంలో కానీ వారికి ఇవ్వాల్సినటువంటి వెసులుబాటు విషయంలో కానీ మేనేజ్మెంట్ మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నది. ఆ వైఖరి విడనాడి ఆడపిల్లలకు రావాల్సినటువంటి ఫెసిలిటీస్ని కరెక్ట్గా ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇటుకలు చెప్పిస్తారు ఆడపిల్లలకి. అదేవిధంగా మా అన్నదమ్ములందరికీ కూడా ముఖ్యంగా ఏదైతే టూల్స్ ఇస్తలేరో, ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తలేరో ఆ ఫెసిలిటీస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఓపెన్ కాస్ట్ మైన్లో కూడా మొత్తం టైం అయిపోయినటువంటి మెషిన్లను తీసుకొచ్చి వాటిని నడపమని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు. సేఫ్టీ సెక్యూరిటీ పట్టించుకుంటలేరు. కాబట్టి కార్మికుల యొక్క రక్షణను, భద్రతను ప్రధాన అంశంగా పెట్టుకొని సింగరేణి యాజమాన్యం పనిచేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మరి ఇప్పటి వరకు మిమ్మల్ని బెదిరించినట్టున్నారు, తొందర పెడుతున్నట్టున్నారు మైన్లకు పోవాలని. ఏం పర్వాలేదు, మీరు ఎక్కడున్నా సరే నాకేం ఇబ్బంది లేదు. మీరు మమ్మల్ని కలిసినా కలవకున్నా, మీకు మాకు మధ్యలో అడ్డు కూడా వేయాలని చూసినా మీ సోదరిగా ఎప్పుడు కూడా మీకోసం పనిచేస్తా అన్న విషయాన్ని కార్మికులు గమనంలోకి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళది డిపెండెంట్ ఉద్యోగాలు వాళ్ళదే ప్రాబ్లం అనుకోవద్దు. ఎవరైతే 19,000 మంది కారుణ్య నియామకాల కింద డ్యూటీలో ఉన్నారో ఇవాళ వాళ్ళందరూ కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం దయచేసి మద్దతు ఇవ్వాలి. మేము ఒక కార్యాచరణ ప్రకటిస్తాం, ఒక నెల రోజులు ప్రభుత్వానికి గడువిస్తాం. ఈ నెల లోపల డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మెడికల్ బోర్డు గురించి క్లారిటీగా ఇవ్వలేకపోతే గాంధేయ మార్గంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తాం. ప్రభుత్వం దిగివచ్చి మెడికల్ బోర్డు పెడతాం, నెలకు 2 సార్లు అని చెప్పేంత వరకు కూడా మీ పక్షాన ఉంటాం. కాబట్టి కార్మికులు 3 నెలలే ఉంది రిటైర్ అవుతున్నాం, 5 నెలలే ఉంది రిటైర్ అవుతుందని భయపెట్టేటోళ్ళకి నేను మాట ఇస్తా ఉన్నా. మీరు ఏనాడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అది 5 ఏళ్ల కింద కావచ్చు, 3 ఏళ్ల కింద కావచ్చు, 4 ఏళ్ల కింద కావచ్చు, మీరు ఏనాడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ డేట్ని కన్సిడర్ చేయాలి. మీ రిటైర్మెంట్ డేట్ని పట్టించుకోకూడదు. మొన్న ఈ 30 నెలల్లో రిటైర్ అయినటువంటి కార్మికులకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం. మరి ఇంత అవకాశం ఇచ్చినటువంటి మా కార్మిక సోదరులకు, మీరు ఇంకా పొద్దంతా పనిచేసేది ఉన్నా కూడా మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా దగ్గరకు వచ్చి మేము చెప్పే ఈ 2 మాటలు విన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తూ టీఆర్ఎస్కి హెచ్ఎంఎస్కి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి. కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం కార్మికుల హక్కులని, కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం కార్మికుల హక్కులని.